యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది, అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగచేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించిండెను. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కీర్తనలు 149వ అధ్యాయం 4వ వచనం. ప్రఖ్యాత క్రైస్తవ సేవకుడు ఒక ఆయన తన తల్లి గురించి చెప్తుండేవారు. ఆవిడ చాలా కంగారు మనిషి. ఇలా కంగారు పడడం, ఆందోళన చెందడం పాపమని గంటల కొద్దీ చెప్పి ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. కానీ ఆవిడ దిగుళ్ళు తీరలేదు. లేనిపోని బాధలు ఊహించుకొని దిగులు పడేది. అయితే ఒకరోజు చిరునవ్వుతో ముఖం వెలిగిపోతూ కనిపించింది ఆమె. ఏం జరిగిందని అడిగాడతను. రాత్రి తనకో కల వచ్చిందని చెప్పిందామె. కలలో ఆమె ఓ రోడ్డు వెంట వెళ్తుంది. ఆ దారి వెంటే చాలామంది భారంగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళంతా తమ వీపుల మీద నల్లటి బరువైన మూటలు పెట్టుకొని నడుస్తున్నారు. చూడటానికి అసహ్యంగా భయంకరంగా ఉన్న దయ్యాల్లాంటి జీవులు వాళ్ళు మోసుకెళ్లేందుకు ఆ మూటల్ని అక్కడ పారేస్తూ వెళ్తున్నాయి. మిగతా వాళ్లలానే ఆమె కూడా ఆ అనవసరమైన బరువులు మోసుకుంటూ వెళ్తుందట. దయ్యాల బరువులకి కృంగిపోతూ కాసేపటికి తలెత్తి ఒక మనిషిని చూసిందట. అతని ముఖం దయతో వెలిగిపోతుంది. అతను అటూ ఇటూ పరిగెడుతూ ఆ మనుషుల్ని ఏదో చెప్పి ఓదారుస్తున్నాడు. చివరికి ఆమె దగ్గరకు కూడా వచ్చాడు. ఆయన తన రక్షకుడని ఆమె గ్రహించింది. తానెంత అలసిపోయానో ఆయనకి చెప్పింది. ఆయన విచారంగా నవ్వి ఇలా అన్నాడు, ప్రియకుమారి, ఈ బరువులు నేనిచ్చినవి కాదు. వీటి అవసరం నీకు లేదు. ఇవన్నీ దయ్యం ఇచ్చిన బరువులు. అవి నీ ప్రాణాలు తోడేస్తున్నాయి. వాటిని పడేయి, వాటిని ముట్టుకోకు. అప్పుడు నీ దారి తేలికవుతుంది. రెక్కలు కట్టుకొని ఎగిరిపోయినంత తేలికగా ఉంటుంది. ఆమె చేతిని తాకాడు ఆయన. వెంటనే ఆమెలో శాంతి సమాధానాలు చోటు చేసుకున్నాయి. ఆ బరువుల్ని నేలకి విసిరికొట్టి సంతోషంతో కృతజ్ఞతతో ఆయన పాదాల మీద పడబోతుండగా ఆమెకి మెలకువ వచ్చిందట. ఆవిడకున్న దిగుళ్ళన్నీ మటుమాయమైనాయి. ఆ రోజు నుంచి ఆమె జీవితాంతం ఆ కుటుంబం అంతటిలోనూ ఆమె అందరికంటే సంతోషంగా ఉండేది. రేయిలో సంగీతం నిండిపోతుంది. దినమంతా వేధించిన బాధలు తోక ముడిచి పారిపోతాయి.